వనపర్తి జిల్లాకు సంబంధించి కోటిలింగేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామంటున్నారు గుడి నిర్వాహకులు. మనతో వారు ఉన్నారు. అన్న చెప్పండి, ఎలా చేశారు ఏర్పాట్లు? ఈ కార్యక్రమాలు ఎన్ని గంటల వరకు కొనసాగుతాయి? తెల్లవారుజామున ఎన్ని గంటల నుంచి ఈ కార్యక్రమాలు స్టార్ట్ చేశారు? వనపర్తి జిల్లా కొత్తకోట మండల కేంద్రానికి అతి సమీపంలో సుప్రసిద్ధమైనటువంటి శైవక్షేత్రం శ్రీ కోటిలింగేశ్వర దత్త దేవస్థానం. ఇక్కడికి భక్తులు చాలా అధిక సంఖ్యలో రెగ్యులర్గా వస్తుంటారు. అయితే ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు ఉదయం 4 గంటల నుంచే అధిక సంఖ్యలో దేవాలయానికి వచ్చి అభిషేకాలు అర్చనలు చేసుకుంటున్నారు, దర్శనాలు కూడా చేసుకుంటున్నారు. ఆ భక్తులకు అందరికీ మనం ఇక్కడ చిత్రాన్న ప్రసాదం కూడా ఏర్పాటు చేశాము. క్యూ లైన్ పద్ధతి ద్వారా భక్తులు అందరూ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్శనాలు చేసుకున్నాకే ఏర్పాటు చేశాము. అంటే ప్రధానంగా ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఎట్లాంటి పూజలు కార్యక్రమాలు అర్ధరాత్రి 12 వరకు కూడా ఈ కార్యక్రమాలు ఇదే విధంగా కొనసాగుతున్నట్టుగా తెలుస్తున్నాయి. వాటికి సంబంధించిన వివరాలు ఎలా ఉండబోతున్నాయి? ఉదయం నుంచి కూడా అభిషేకాలు అర్చనలు భక్తులకు క్యూ లైన్ ద్వారా దర్శనాలు ఉంటాయి. తర్వాత రాత్రి 8 గంటలకు అంగరంగ వైభవంగా శివపార్వతుల కళ్యాణానంతరం భక్తులందరికీ అల్పాహార ఏర్పాటు ఉంటుంది. తదనంతరం భజన కార్యక్రమాలు వైభవంగా జరుగుతాయి. మరియు ఈ మహాశివరాత్రి అంటేనే లింగోద్భవ కాలం అనేది ఒక ప్రత్యేకత. ఆ లింగోద్భవ కాలంలో స్వామివారికి ప్రత్యేకంగా ఈసారి 150 రాగి కలశాలతో స్వామివారికి ప్రత్యేకంగా అభిషేకం ఏర్పాటు కూడా చేశాము. అటు తర్వాత మనకు వీరభద్ర సేవ, నందికోల సేవ కార్యక్రమాలు కూడా ఉంటాయి. అటు తర్వాత మనకు అత్యంత కీలకమైనది ఘట్టమైనటువంటి అగ్నిగుండ సేవ కూడా కార్యక్రమం కూడా మనం ఈ సందర్భంగా భక్తుల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా వేసవికాలం ఉంది కదా, వేసవికాలం ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇక్కడ భక్తులు అంటే ఇప్పుడిప్పుడే మెల్లమెల్లగా స్టార్ట్ అయ్యారు. రాత్రి వరకు కూడా ఈ సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయి. వాటికి వాటర్ విషయంలో ఎట్లా ఇబ్బందులు రాకుండా చూసారా, ఏర్పాట్లు చేశారా? భక్తులకు ఈ వేసవికాలం సందర్భంగా కూడా దాదాపు ఒక 100 కూల్ క్యాన్ల ద్వారా నీటి సరఫరా కూడా ఏర్పాటు చేశాము. ఎలాంటి ఏ ఒక్క భక్తుడు కూడా దాహానికి ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. చూస్తున్నాం మొత్తంగా ఆ ప్రధాన శివాలయాల్లో పూర్తి స్థాయిలో వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా, ముఖ్యంగా వేసవి కాలం కావున వారికి తాగునీరు ఇబ్బందులు తలెత్తకుండా గుడి నిర్వాహకులు దగ్గరుండి చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా రాత్రి 12 గంటల వరకు అంటే లింగోద్భవ సమయం వరకు కూడా ఇక్కడికి వచ్చే భక్తులకు పూజలు మరియు మిగతా కార్యక్రమాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని చెప్పి కూడా కోటిలింగేశ్వర దేవస్థానం నిర్వాహకులు చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా మహాశివరాత్రికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ నగేశ్వర్ శంకర్ గౌడ్, బిగ్ టీవీ, వనపర్తి జిల్లా నుండి.